జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రెడ్డిపాలెం గ్రామం ధ్వజస్తంభ ప్రతిష్ట చాలా అద్భుతంగా నిర్వహణ చేశారు. ఆ గ్రామంలో గణపతి, వెంకటేశ్వర స్వామి మొదలైనటువంటి దేవతామూర్తులని విద్యుత్ కాంతి దీపాలతో ఏర్పాటు చేసినటువంటి దృశ్యం చాలా చాలా అద్భుతంగా ఉంది. వర్ణించడానికి మాటలు రానంత గొప్పగా అలంకరించారు. దారి పొడవున ఎటు చూసినా విద్యుత్ దీపాలే, పగలు రాత్రిలే తేడా లేకుండా అలంకరించారు. ఇక ఆలయం ముందు ఉన్నటువంటి రాముల వారి యొక్క చిత్రపటం అయితే ఇక వండర్, అద్భుతం అనే చెప్పాలి మనం. ఇక ఆలయానికి ప్రధాన ద్వారంగా భాసిల్లేటటువంటి ఆ ద్వారాన్ని కూడా విద్యుత్ కాంతులతో అలంకరించారు. ద్వారంలోంచి లోపలికి ప్రవేశించగానే పెద్ద దీపస్తంభం దర్శనమిస్తుంది. ఆ దీపస్తంభం చాలా ఎత్తుగా ఉంది, చాలా పురాతనమైనటువంటిది. ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ ధ్వజస్తంభం గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. ఆలయ ప్రాకారం పైన రంగనాథ స్వామి కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయంలోనే గతంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం భిన్నమైతే మరలా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూర్తి రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, హనుమంతుడు, రాముల వారి యొక్క పరివారం. రాముడికి ఎదురుగా ఆంజనేయ స్వామి సింధూరంతో చాలా అద్భుతంగా ఉంటారు. ఆలయంలోనే స్వామికి అభిముఖంగా ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. లేపనాలన్నీ రాస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా ధ్వజస్తంభానికి హారతిస్తూ ఉంటే జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉన్నారు. ఆ ధ్వజస్తంభానికి అర్చక స్వాములు, వేద పండితులంతా కూడా వస్త్రాలతో అలంకరిస్తూ ఉంటే స్త్రీలంతా కలిసి పసుపుతో, కుంకుమతో అలంకరించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధం చేశారు. ఊరంతా కదిలింది ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించడానికి. చాలా కోలాహలంగా, వేడుకగా అందరూ కలిసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్ అనుగ్రహాన్ని పొందారు. జై శ్రీరామ్.